హాయ్ అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. నిన్న గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఇది. పూజా విధానం సాయిబాబాకి అభిషేకం ఎలా చేశాను. సాయిబాబాకి అభిషేకం చేస్తే సాయంత్రం కల్లా నాకు ఏ గుడ్ న్యూస్ అనేది తెలిసింది. అన్నీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి అభిషేకం పవర్ఫుల్ అని. ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసాను. గురు పౌర్ణమి రోజు గురువుల ఫోటో ఏమన్నా ఉంటే మీ గుడి పూజా మందిరంలో, లేకపోతే సాయిబాబా ఉంటే సాయిబాబాకి శనగలు, ఎర్ర శనగలు నైట్ అంతా నానపెట్టేసానండి. నైట్ అంతా చిటికెడు పసుపు వేసి నానపెట్టాలి. నానపెట్టేసేసి మార్నింగ్ శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి శనగలు తెల్ల దారంతో శనగలని గుచ్చుకున్నానండి. సాయిబాబా విగ్రహం ఉంది మా పూజా మందిరంలో, గురువుల ఫోటో అయితే లేదు. అందుకని సాయిబాబా విగ్రహం ఉంటే సాయిబాబా విగ్రహానికే శనగల మాల వేద్దాము అనేసి బొమ్మ వాటికే మాల అనేది గుచ్చేసాను. ఫస్ట్ ఏమో స్వామివారిని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. కొంచెం వెలేడుపు ప్లేట్లో పెట్టేసేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, తేనె, పాలు, అంటే ఇంకా మనకి పన్నీర్తోటి, పూలతోటి అన్నిటితో చేస్తారు. నా దగ్గర ఏ ఉంటే వాటితోనే చేసేసానండి. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, తేనె, పాలు, గుగ్గిళ్ళు, పూలతోటి అయితే చేసేసాను. ముందుగా స్వామివారిని కింద దించుకొని ఒక ఎలేడుపు ప్లేట్ తీసేసుకొని ముందు నీళ్ళతోటి శుభ్రంగా కడిగాను స్వామివారిని. తర్వాత పసుపు కుంకంతోటి అభిషేకం అయితే చేసేసాను. ఆ అభిషేకం చేసిన నీళ్ళు ఒక గిన్నెలో పక్కన పెట్టేసేసుకున్నాను. తరువాత మళ్ళీ స్వామివారిని మళ్ళీ ప్లేట్లో పెట్టేసేసుకొని శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసి మళ్ళీ పాలతోటి కూడా అభిషేకం చేసేసాను. పాలతో అభిషేకం చేసిన తర్వాత తేనెతో కూడా చేసేసాను. చేసిన తర్వాత గుగ్గిళ్ళు ఉంటే గుగ్గిళ్ళతో కూడా అభిషేకం చేసుకొని మళ్ళీ శుభ్రంగా స్వామివారిని నీళ్ళతోటి అభిషేకం చేసేసుకొని మళ్ళీ మనం పాలు తేనె కలిపిన పాలని మనం కాఫీలోకి, లేకపోతే పిల్లలకి పాలుగా నైవేద్యంగా, అంటే పాలు అంటే అభిషేకం చేసినవి మనం స్వామివారి దగ్గర అభిషేకం చేసిన పాలు తేనె అలాంటివి మనం తీర్థంలాగా తీసుకోవాలండి. నేనైతే ఆ పాలని వేరే గిన్నెలో అయితే పోసేసాను. అభిషేకం చేసిన పాలలో గిన్నెలో పోసేసాను. పోసిన తరువాత ఆ పాలని మేమైతే కొంచెం టీలో పోసాను పాలు, కొంచెమేమో మా పాపకి ఇచ్చేసాను మంచిది అనేసి. శుభ్రంగా మళ్ళీ వాటర్ తోటి క్లీన్ చేసేసి పూలతో కూడా అభిషేకం చేసేసాను. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తోటి శుభ్రంగా స్వామివారిని కడిగి తుడిచి పొడిగుడ్డ తీసుకొని తుడిచి ఇంకా దేవుడు పటాల దగ్గర కూడా పెట్టేసి ఇంకా స్వామివారికి గంధం బొట్లు పెట్టేస్తున్నాను, పూజిస్తున్నాను స్వామివారికి. ఇంకా పూజించిన తరువాత దీపారాజన చేసేసాను. దీపారాజన చేసిన తరువాత ఇంకా పూలు అలంకరించిన తర్వాత ఇంకా కడ్డీలు అన్నీ తిప్పేసి ధూపం ఉంటే ధూపం కూడా ముట్టించేసి ఇంకా స్వామివారికి చక్కగా పలహారాలేమో నైవేద్యాలేమో గుగ్గిళ్ళు బెల్లం పెట్టేశాను. చపాతీ చేద్దాం అనుకున్నా కానీ నేను ఈ హడావుడిలో పడి మర్చిపోయాను. గుగ్గిళ్ళు బెల్లం అయితే పెట్టేసేసాను స్వామివారి దగ్గర. ఇంకా చక్కగా ఇలా చేసిన తరువాత హారతి కూడా ఇచ్చేసేసానండి. నేను ఇలా అభిషేకం చేస్తూ సాయిరాం 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 అని అనుకుంటూ చేశానండి. మీరు కూడా ఇలానే సాయిరాం సాయిరాం అనుకోండి. లేకపోతే సాయిబాబా సూత్రాలు ఏమన్నా వస్తే అవి కూడా చెప్పుకోవచ్చు. రాని వాళ్ళు ఉంటే సాయిబాబా జై సాయిబాబా జై సాయిబాబా అనుకోవటమో, లేదా సాయిరాం సాయిరాం అనుకోవటమో చెయ్యండి. ఇంకా ధూప్ స్టిక్ అన్నీ పెట్టేసిన తర్వాత సాయిబాబాకి శనగల దండ కూడా వేసేసి హారతి అయితే ఇచ్చేసేసాను. పూజ అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్, నేను, మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్, మేము నలుగురం అయితే వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా చక్కగా సాయిబాబా గుడిలో మాత్రం కిక్కి ఇరిసిపోతుందండి జనాలైతే. ఇంకా చాలా అంటే చాలా జనం ఉన్నారు. అసలు ఈ గుడి అయితే పట్టలేదు, మీరే చూసేసేయండి. జనం అయితే మామూలుగా లేరు. ఇంకా మేము పాపను తీసుకొని ఇంకా దర్శనం చేసుకుంటూ ఉండంటే ఒక ఆవిడ వచ్చి, పాపని ఇటీయండి అమ్మ, స్వామివారిని తాకనిస్తాను పాపకి అని చెప్తే పాపని మేము ఇచ్చాము. మా పాప వెళ్ళి స్వామివారు పాదాలని తాకేసేసింది. మా పాప మాకు ఇంకా ఇంతటితోటి మా పూజ కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది అని పాజిటివ్గా మాకు అనిపించేసింది. చాలా అంటే చాలా బాగా ఉండిద్దండి సాయిబాబా టెంపుల్కి వెళ్తే. అంతా
పాల రాయితోటి వైట్ రాయితోటి ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే చాలా మంచిగా దర్శనం చేసేసుకొని బయటికి వస్తుంటే ఇంకా చక్కగా సాయిబాబాని అలంకరించి కాసేపు అట్లానే చూసి ఇంకా అక్షింతలు వేయించుకొని అయ్యగారి చేత మేము పక్కనైతే కూర్చున్నాము. ఈ లోపల ఒక ఆవిడ వచ్చి పాయసం అవన్నీ పెట్టేసేసిందండి. ఇంకా పెడితే కొంచెం తినేసి బయటికి వెళ్తే బయట కూడా కొంచెం గుగ్గిలు పులిహోర నైవేద్యం అయితే పెడుతున్నారు అక్కడ. సరే అని ఇటు పక్క అంటే గుడి పక్కన కోలాటం వేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా వేస్తున్నారు. మీరే చూడొచ్చు, చాలా అంటే చాలా బాగా వేశారు కోలాటం అనేది. కోలాటం పక్కనే అయితే భోజనాలు కూడా పెట్టేసేసారు. కొంచెం అన్నం కూడా తినేసేసాము. చూడండి ఎంతమంది జనమో. కోలాటం మాత్రం అందరూ ఇరగతీస్తున్నారు. చిన్న పాప అండి, 6 years అనుకుంటా ఆ పాపకి. చక్కగా లంగా జాకెట్లు, లంగా ఓనీలు, ఇంకా బాయ్స్ కూడా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు కూడా ఎంత చక్కగా వేసేసారు. కొంచెం సేపు కోలాటం చూసేసి పక్కకి వెళ్ళి భోజనం అన్నీ చేసేసాము. చేసి ఇంకా చక్కగా బయటకు వచ్చేసి మేము అన్నం తిరగతాలికి కొబ్బరికాయ కొట్టేసాములేండి. కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా మేము బయటికి వచ్చేసాము. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే, నేను సాయిబాబా గుడికి లోపలికి వెళ్ళి, బాబా నా యూట్యూబ్ ఛానల్ కొంచెం అంటే కొంచెం ఇంప్రూవ్నెస్ చూపించు, నేనైతే ఎక్కువైతే కోరుకోను కానీ కొంచెం అంటే కొంచెం ఇంప్రూవ్నెస్ అయితే చూపించు బాబా అని నేను కోరుకున్నానండి. ఇంటికి రాగానే లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూద్దాము అనేసి యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేస్తే అండి, నా లాంగ్ వీడియోస్కి పూజా వీడియోస్కి అయితే 2300 వ్యూస్ వచ్చినాయి అండి. నా జన్మ ధన్యమైంది. నా కోరిక అయితే నెరవేర్చాడు బాబా.